హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్నాలజీ. సో ఈరోజు మనం 7 సెగ్మెంట్ గురించి నేర్చుకున్నాం. బేసిక్గా సింపుల్ ప్రోగ్రామ్ ఉందాం. దీన్ని STM32 క్యూబ్ ఐడిలో కోడింగ్ ఎలా రాద్దామో చూద్దాం. సో ఫస్ట్గా ముందు 7 సెగ్మెంట్ గురించి తెలుసుకుందాం. 7 సెగ్మెంట్ అనేది రెండు రకాలు ఉంటాయి అన్నమాట. కామన్ క్యాథోడ్, కామన్ యానోడ్ ఉంటాయి. సో కామన్ యానోడ్, కామన్ క్యాథోడ్ అని రెండు ఉంటాయి. సో ఒకసారి చూస్తే 7 సెగ్మెంట్ డిస్ప్లే. సో వీటికేమో 10 పిన్స్ ఉంటాయి. కామన్గా ఉంటుంది అనమాట. ఏదైతే కామన్ యానోడ్ అంటే ఈ కామన్ యానోడ్ అని ఉంటుంది కదా. సో సరే చూద్దాం. కామన్ యానోడ్ కనపడుతుంది కదా. VCC కామన్గా ఇస్తాం. గ్రౌండ్ అనేది ఏబిసిడీలు అంటే ఏబిసిడీలకి ఇస్తాం. ఏబిసిడీలకి ఇస్తే ఏమవుతుందంటే డేటాగా ట్రాన్స్ఫర్ అయ్యి మన ఏదైతే యాక్టివేట్ అవుతుందో అది 1గా రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1గా రావాలి. BCకి మాత్రమే 0 అదే మనం డేటా ఇవ్వాలన్నమాట. ఆ డేటా ఇస్తేనే మనకి 1గా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 రావాలనుకుంటే ABGEF D వస్తేనే మనకి 2 అనే సింబల్ అనేది కనపడుతుంది. ఒకవేళ 3 రావాలనుకుంటే ABGCD రావాలి. ఇవి ఉంటేనే ఓన్లీ మనకి 3 అనే సింబల్ కనపడుతుంది. మీకు పక్కన డిస్ప్లే కనపడుతుంది కదా, ఒకసారి చూడొచ్చు. సో ఇవి కామన్ యానోడ్ అనమాట. దీని కనెక్షన్ ఎలా ఉంటుందంటే LED ఎలా కనెక్ట్ అయ్యి ఉంటుంది. కామన్గా ప్లస్ కలుపుతుంది, అంటే VCC కలిపి యాడ్ చేసి ఉంటుంది. సో కామన్ యానోడ్లో పక్కన మైనస్కి మనం డేటా అందిస్తాం అనమాట. ABCDEFGకి ఏదైతే మనం నెంబర్ అదే డేటా ఇస్తామో ఆ డేటా అనేది ఆ నెంబర్ రూపంలో మనకు కనబడుతుంది. సో ఒకసారి చూస్తున్నాం కదా, VCC కామన్గా ఇస్తాం అనమాట. కామన్ యానోడ్కి, కామన్ క్యాథోడ్కి ఏమో గ్రౌండ్ కామన్గా ఇస్తాం. సో VCCకి ఏమో కామన్ క్యాథోడ్కి ఏమో VCCని ABCDEFGకి మనం డేటాగా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఒకసారి టేబుల్ చూసుకుంటే, హెక్సాడెసిమల్ కోడ్లు చూసుకుంటే, ఈ డెసిమల్ కోడ్లో వస్తే ఇది కామన్ క్యాథోడ్కి, ఇది కామన్ యానోడ్కి. సో దాని కోడ్లు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ యానోడ్కి 0 ఇవ్వాలన్నమాట. 0 ఇస్తేనే అది వర్క్ అవుతుంది. 1 ఇచ్చినవన్నీ ఆఫ్లో ఉన్నట్లు లెక్క. కామన్ క్యాథోడ్కి ఏమో 1 వన్స్ ఇస్తేనే ఆన్ అవుతుంది LEDC. అదే మిగతా అన్ని 0s ఉన్నట్టు. సో దాన్ని హెక్సాడెసిమల్లో 3F అని తీసుకున్నాం. సో దాన్ని మనం చూస్తున్నాం కదా. దీనికి మనం ఈరోజు ఒకసారి 7 సెగ్మెంట్ యొక్క పిన్ కాన్ఫిగరేషన్ చూస్తే ఈకి ఎలా కంట్రోల్ అవుతుంది, కామన్ ఎలా అంటే ఏమి ఇవ్వాలి, సో దాని DP అంటే ఏంటి, D అంటే ఏంటి, A అంటే ఏంటి, కామన్ అంటే ఏంటి, F అంటే ఏంటి, G అంటే ఏంటి. సో ఇవన్నీ PPT రెడీ చేశాను. ఆ PPT మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోవచ్చు కావాలంటే. సో మనం తర్వాత దీంట్లోనే నేను కోడ్ 7 సెగ్మెంట్ మైక్రో కంట్రోల్కి ఎలా కనెక్ట్ చేశానో కూడా డయాగ్రామ్ ఉంది. సో ఒకసారి చూసి నేర్చుకోవచ్చు. సరే ఎలా కనెక్షన్స్ ఇవ్వాలో కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ మనం కోడింగ్లోకి వెళ్దాం. కోడింగ్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా మనం. సో STM32 క్యూబ్ ఐడి అనే సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం. ఒకవేళ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మనం ఆల్రెడీ మన దాంట్లో ఎలా చేయాలో కూడా చూపించాను. సో అది చూసి నేర్చుకోవచ్చు. సో లాంచ్ అని ప్రెస్ చేయాలి. కొంచెం ప్రాసెస్ లేట్గా ఉంటుంది, అది ల్యాప్టాప్ బట్టి ఉంటుంది అనమాట. సో మనం ఒకసారి కనెక్షన్ చూద్దాం మళ్ళీ. ఇది న్యూక్లియర్. ఇది పిన్ లేఅవుట్ అనమాట. సో ఎలా కనెక్ట్ చేయాలో కూడా దీంట్లో పూర్తిగా చూసి నేర్చుకోవాలి. చూస్తే మన ఏ పిన్ అవుట్ ఏ నెంబర్కి ఇస్తున్నాం అనే క్లారిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ న్యూ తీసుకొని న్యూ ఫైల్ తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ STM32 ప్రాజెక్ట్ అని ఓకే చేసి సో ఇన్స్టాలేషన్ ఫర్ STM32 టార్గెట్ సెలెక్షన్ సెక్టర్ అని వస్తుంది. సో దాన్ని చూస్తే సో ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనం బోర్డ్ సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. నేను నా దగ్గర ఉన్న బోర్డు ఏంటంటే STM32F303RET6 అనమాట.
సో అలా ప్రెస్ చేస్తే మనకి బోర్డ్స్ చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ వచ్చాయి. అది ఇక్కడ చూడండి, STM32F303 RET6 అనే మైక్రో కంట్రోల్ బోర్డ్ని తీసుకున్నాను అనమాట. ఇది న్యూక్లియర్ వన్. సో ఇక్కడ టార్గెట్లో మనం ఏదైతే ఇస్తామో అది, నేనేమనుకుంటున్నానంటే 7 సెగ్మెంట్ అని ఇస్తున్నాను. సో 7 సెగ్మెంట్ అని ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఏదైతే ఎంతో 0 to 9 వరకు మాత్రమే కోడ్ చేస్తాను. మీకు అర్థం కావడం కోసం ఎలా ఇస్తాను అనమాట. సో మనం ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం, ఫినిష్ కొట్టాలి. సో ఇలా రాగానే ముందు ఐసీ ఏదైతే ఉందో ఐసీ యొక్క డీటెయిల్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఫస్ట్ సిస్టమ్ కోర్లోకి వెళ్ళేసి మనం ఆర్సీసీ అని కొడితే అంటే క్లాక్ ఫ్రీక్వెన్సీ అనమాట. మనం ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవాలి. అంటే క్రిస్టల్ క్రీమ్ అని ఉంటుంది, దాన్ని క్లాక్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. తర్వాత జీపీఐ పిన్స్, నువ్వు ఏదైతే వాడాలనుకున్నావో ఆ జీపీఐ పిన్స్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను జీపీఐ పిన్స్ పిఏ పోర్ట్లో వచ్చేసి దీన్ని అవుట్పుట్గా తీసుకున్నాను. తర్వాత PA1 అవుట్పుట్గా తీసుకున్నాను. తర్వాత PA4 అవుట్పుట్, PA5 కూడా అవుట్పుట్గా తీసుకుంటున్నాను. సో మనకు కావాల్సింది ఏంటంటే 8 పిన్స్. PA5 అవుట్పుట్గా తీసుకుంటున్నాను. PA6 కూడా, PA9, సో నేను పిన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. పిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు యూజర్గా అంటే నీకు ఏ విధంగా కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ లేబుల్ అనమాట, దాన్ని అంటారు. నేను ఇక్కడ ఏగా మెన్షన్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పిన్ ఇక్కడ చూస్తే బ్లింక్ అవుతుంది. తర్వాత B, తర్వాత C, తర్వాత D, తర్వాత E, తర్వాత F, తర్వాత G, తర్వాత దీన్ని DP పిన్ అనమాట. దాంట్లో ఏదైతే ఉందో పిన్ 7 సెగ్మెంట్ యొక్క పిన్లో పక్కన డాట్ ఉంది కదా, ఆ డాట్ కోసం మీకు తీసుకున్నాను అనమాట. సో ఇది H అనుకున్నాను. సో ఇది తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడే కనబడుతుంది కదా, డివైస్ కాన్ఫిగరేషన్ టూల్ కోడ్ జనరేషన్ అనమాట. ఇది మనం ప్రెస్ చేస్తే కోడ్ జనరేట్ అవుతుంది. సో హాల్ ఫైల్స్, హాల్ లైబ్రరీస్ అన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో అయిపోయింది, మనకి మెయిన్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇది మెయిన్ ఇంక్లూడ్. దీంట్లో మనం ఏదైతే కావాలనుకున్నామో అవి ఒకసారి మనం ఏ పిన్స్ సెలెక్ట్ అయ్యాయో చూద్దాం. మనం కోడ్ రాయాల్సిన అయితే వైల్ లూప్ ఉంది కదా, ఈ కోడ్లో దీని కింద మాత్రమే రాయాలి. సో కనబడుతుంది కదా, దాని కింద మాత్రమే రాయాలి. అక్కడ రాస్తేనే కోడ్ ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిస్టమ్ షట్ డౌన్ అయినా సో ఆ కోడ్ ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మన ఏ పిన్స్, జీపీఐ పిన్ రైట్ పిన్స్ ఏమేమి తీసుకున్నాం అంటే ABCDEFGH పిన్స్ అనమాట. రీసెట్ పొజిషన్లో ఉన్నాయి. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ వైల్ లూప్లోనే ఈ కోడ్లని మనం రాయాలి. సో ఫస్ట్ అనేది 0 పొజిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ అన్ని రీసెట్ చెప్పాను కదా, మన దగ్గర ఉన్నదంటే కామన్ యానోడ్, అంటే
జీరో పొజిషన్లో ఉండాలన్నమాట అన్నీ. సో దీన్ని కాపీ చేసి అన్ని ఆల్రెడీ జీరో పొజిషన్ ఉంది, బట్ కాకపోతే మనకి మళ్ళీ ఒకసారి జీరో పొజిషన్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత జీరో పొజిషన్ తీసుకున్న తర్వాత నేను ఒక రాసే ప్రోగ్రామ్ ప్రతిదీ ఒక సింగిల్ లూప్లోనే కంప్లీట్ అయ్యేటట్టు చేస్తున్నాను, అర్థమయ్యే విధంగా. దీనికి కొంచెం డిలే ఇవ్వాలనుకుంటున్నాను. క్యాపిటల్లో రాయాలి, హాల్ డిలే ఇవ్వాలనుకుంటున్నాను, అంటే 1 సెకండ్ 1000 ఇచ్చేసాను. సో ఇది 1 మిల్లీ సెకండ్స్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. సో తర్వాత ఇప్పుడు జీరో పొజిషన్ అంటే జీరో రావాలంటే ఏమేమి కావాలి? జీరో రావాలంటే ABCDEF అనేది రావాలన్నమాట. సో దీన్నే కాపీ చేస్తున్నాను. జీరో పొజిషన్ అంటే F ఒకటే రావాలి, F దాకా రావాలి, G అనేది రాకూడదు. సో ఇక్కడ ఏదైతే మనకి ఎక్కువ ఉందో అవి రెండింటిని తీసేస్తున్నాం. F దాకా జీరో పొజిషన్ ఓకే కంప్లీట్ అయిపోయింది. సో మనకు అర్థమయ్యే విధంగా కేస్ 0 అని రాస్తున్నాం. సో నెక్స్ట్ మళ్ళీ డిలే ఇస్తున్నాం. సో స్పేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏమైందంటే ఆఫ్ అయింది, ఇక్కడ ఆన్ అయింది. సో మళ్ళీ అవన్నీ రీసెట్ పొజిషన్లోకి రావాలంటే సేమ్ అన్నీ ఆన్ చేయాలి అనమాట. అన్నీ రీసెట్ పొజిషన్లో పెట్టేయాలి. సారీ ఇక్కడ సెట్ ఇప్పుడు ఏంటంటే రీసెట్ చేయాలన్నమాట. అన్నీ ఉన్నాయన్నీ. సో అన్నీ రీసెట్ అనమాట. ఇది కేస్ ఆఫ్ కేస్ పొజిషన్, ఎల్ఈడీస్ అన్నీ ఆఫ్లో ఉండేటట్టు మనం అర్థం కావడానికి కోసం దాని పక్కన లేబుల్ ఇస్తున్నాం అనమాట. ఆఫ్ పొజిషన్ వచ్చేసాను. సో ఇప్పుడు ఏమైందంటే పైన అన్ని ఆఫ్ అయింది, కేస్ 0 అంటే 0 అనేది మాత్రం డిస్ప్లే అవుతుంది. తర్వాత కేసు ఆఫ్లో చేశాను అనమాట, అంటే ఉన్న ఎల్ఈడీస్ అనేసి ఆఫ్ చేశాను. సో మళ్ళీ దానికి కూడా డిలే ఇవ్వాలి కంపల్సరీగా. డిలే ఇస్తేనే మనకి అర్థమవుతుంది. సో తర్వాత తర్వాత 1 రావాలంటే ఏం కావాలి? BC రావాలి. BC వస్తే మాత్రమే నీకు కనపడుతుంది, లేకపోతే నీకు ఆ 1 పాయింట్ అనేది కనపడదు. సో ఒకసారి మళ్ళీ చూస్తే 1 రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, 1 రావాలంటే BC మాత్రమే రాయాలి. చూసుకుంటే దీన్ని కాపీ చేశాను. మనకి ఏదైతే అవసరం ఉందో అంతవరకే ఉంచేసి మిగతా తీసేస్తున్నాం. మీకు కావాల్సినది BC, మిగతా మనకు అవసరం లేదు. సో BC కేస్ 1 అన్నమాట. దానికి మళ్ళీ డిలే రాసుకోవాలి. డిలే రాసేస్తాను అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ కేస్ 1 రిలీజ్ అయింది. మళ్ళీ దాన్ని 0 పొజిషన్ అంటే మనకి నెక్స్ట్ కనపడాలంటే మొత్తము కనపడాలంటే మళ్ళీ సేమ్ సెట్ పొజిషన్లో తీసుకురావాలి, ఎందుకంటే కామన్ యానోడ్ కాబట్టి మన దగ్గర ఉన్న పిన్. సో ఇది ఈ విధంగా ఉన్నాయన్నీ అంటే కామన్ 0.09 దాకా మనం సెట్ చేసుకుందాం అన్నమాట. కోడ్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. కోడ్లోకి వెళ్ళిపోతే ఇదంతా కూడా అనమాట. సో ప్రాపర్గా కనెక్షన్ ఇచ్చాం. సో ఇప్పుడు మనం పిన్ యాడ్ చేసి కోడ్ని డంప్ చేద్దాం. ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో అక్కడ పిన్ను కనెక్ట్ అయినట్టుగా చూపించింది. ఆ తర్వాత దీన్ని
ఇక్కడ చూస్తున్న STM32 మాడ్యూల్లో పవర్ ఆన్ అయింది. దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తున్నాం అనమాట. కింద చూస్తే సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అని అయింది. సో ఫస్ట్ మనం దీన్ని రన్ చేద్దాం. చూస్తున్నారు కదా కింద ఎనేబుల్ వెయిటింగ్ ఫర్ డీబగ్గింగ్ కనెక్షన్స్ అని ఉంది. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇటు చూస్తే మనకు 0 నుంచి 9 దాకా వస్తాయి అన్నమాట. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గాయ్స్.